గాదెదిన్న గ్రామం. ఈరోజు మేము ఇక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన జడ్పీ నిధులు 18 లక్షలు గ్రామానికి మంజూరైతే 18 లక్షల్లో వేసిన దగ్గరే దుర్వినియోగం చేయడానికి ఇక్కడుండే జడ్పీటీసీ మండల జడ్పీటీసీ తన ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి మండల అధికారులు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 18 లక్షలు మంజూరైన నిధుల్లో ఇరిగేషన్ కాలువలు పెట్టుకొని మంజూరు చేసుకున్నారు నిధులు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్న కాలువలనే మళ్ళీ ధ్వంసం చేసి బాగలేవని చెప్పి మళ్ళీ సీసీ డ్రైన్లు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పనులు ప్రారంభించారు. వర్క్ ఆర్డర్స్ కూడా ఈ రోజుకి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఏఈ గారిని ప్రశ్నిస్తే వర్క్ ఆర్డర్లు మంజూరు చేయడానికి టైం పడుతుంది, కానీ వాళ్ళ ఇష్టానికి యథేచ్ఛగా పనులు చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసుకున్నాం. ఇదే ఇప్పుడు ఈ పక్క చూసామంటే ఈ పక్క మేము కొన్ని ఏళ్లగా మాకు ఇక్కడ కాలువలు లేవు. ఇక్కడ చూస్తే మీరు ఎంత మురుగు నీరు ఎట్లా పోతుందో చూస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు దీని గురించి అసలు కనీసం ఈరోజు గ్రాంట్లో వచ్చిన దాంట్లో ఈ కాలువల ప్రస్తావనే లేదు. ఇక్కడ కట్టాల్సిన కాలువలు అసలు మంజూరు కాని కాలువలు ఎన్నో ఉంటే ఇంతవరకు చేయకుండా ఆయన కట్టిన కాలువలు గత కొన్ని 2 దశాబ్దాలుగా 5 సార్లు కట్టిన కాలువలను మళ్ళీ ఈరోజు ధ్వంసం చేసి హరిజనవాడ అట్లాగే హరిజనవాడలో కూడా అసలు కాలువలు లేవు. ఇవన్నీ పట్టించుకోకుండా కట్టిన కాలువలనే మళ్ళీ ఇంకా నిధులను దుర్వినియోగం చేయడానికి మళ్ళీ అక్కడ తీసి మళ్ళీ కడుతున్నారు. అదేవిధంగా గతంలో ఇంకొక 10 లక్షలు ఔటర్ ఊరికి బయట ఒక డొంక వేసి ఆ డొంకలో ఒక 10 లక్షలు మంజూరు 15వ ఆర్థిక సంఘం తరఫున తీసుకున్న ఆ నిధులు మళ్ళీ అక్కడ అసలు నాణ్యత పాటించకుండా చేసి అది పిఆర్ సెక్షన్ కింద డ్రా చేసుకుని నిధులు దుర్వినియోగం చేశారు. ఆ నిధులను కూడా అది గతంలో ఆంధ్రజ్యోతికి మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టి సర్వసభ సమావేశం జరిగినప్పుడు గతంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ఇక్కడ మనకి ఇరిగేషన్ కాలువల్లో కట్టడానికి ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పాం. ఈరోజు దాన్ని మేము చెప్పిన దాన్ని నిజంగానే ఇరిగేషన్ కాలువల్లో కట్టేదానికి ఇది నిధులు మంజూరు చేసుకుని తీసుకొచ్చింది. ఇదే ప్రస్తావన చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అటువంటి వైలేషన్కి పోకుండా కరెక్ట్గా కట్టాలని చెప్పారు. అయినా కానీ ఏఈ గారు డిఈ గారు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాగే నిధులను పక్కదారి పట్టించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు అక్కడ డ్రైన్ ఉందా ఆల్రెడీ? అదే పాత ట్రైన్లు ఇప్పుడు ఎక్కడైతే ఈరోజు తీయడం జరిగిందో స్టార్ట్ చేయడం జరిగిందో వర్క్లు అక్కడ ఎగ్జిస్టింగ్ ట్రైన్లు ఉన్నాయి. వాటిల్లో ఒక ట్రైన్ ప్రాపర్గా వర్క్ అయ్యే ట్రైనే ఉండింది. ప్రాపర్ గా ఏం వర్క్ కాలేదు, మాకు అసలు చేస్తున్నారు అంటున్నారు. అసలు లేని దగ్గర ఇప్పుడు నిధులు వచ్చాయి దుర్వినియోగం. ఇప్పుడు ఇక్కడ అసలు నిధులు అసలు ఎక్కడ సక్రమంగా ఉపయోగించాలి కదా. మలేరియా బారిన పడ్డారంటే ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ బ్లీచింగ్ ఏమీ చేయకుండా బ్లీచింగ్లు పక్కదారి పడుతున్నాయి. మలేరియా బారిన పడ్డారనేది బాగానే ఉంది, కాకపోతే దానికి కారణాలు ఎందుకు వస్తున్నాయి? మలేరియా ఎందుకు వస్తుంది? మీరు పారిశుద్ధ్యం నిర్వహించాలి కదా. పారిశుద్ధ్యం దీనికి గ్రీన్ అంబాసిడర్లని ఈ అంబాసిడర్లను పెట్టుకునేది కాదు కదా. ఇప్పుడు గత వారం నుంచి ఈఓపిఆర్డి గారు సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది పారిశుద్ధ్యం మీరు ఒకసారి గమనించండి. ఎంపీడీఓ గారు అసలు ఎన్నిసార్లు వచ్చి పర్యవేక్షించారు? ఎంపీడీఓ గారు ఏమైపోయారు? బుధవారం వచ్చి చూశారు. ఇప్పుడు ఇదే మలేరియాలు ఉన్నాయంటే ఏం చేశారు? దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ ఒక ఆర్ఎండ్బి అండ్ ఇరిగేషన్ దాంట్లో ఒక కాలువ పెట్టినారు 2.80 లక్షలు 2,80,000 దాంట్లో. అది ఎందుకు పెట్టారు ఏం అర్థం కాదు. అది ఇరిగేషన్ కాలువ, అది ఆర్ఎండ్బి స్థలం 2 ఉన్నాయి. దాంట్లో ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు. దాన్ని కూడా ఒకసారి ఏఈ గారు వీళ్ళందరూ ఏంటంటే ఇరిగేషన్ కాలువలో పెట్టకూడదు, అది దాన్ని అప్రూవల్ పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి సర్వసభ సమావేశంలో కూడా తీసుకెళ్ళినాం, దీన్ని చెప్పున్నాం కూడా. అయినా కానీ దీంట్లో ఈరోజు పేపర్ ఇది ఇచ్చిన దాంట్లో వచ్చి ఇది గ్రాంట్లో వచ్చింది. అది దాన్ని ఎట్లా చేసేది అనేది తెలియట్లేదు. దీని గ్రామం ఈ విలేజ్లో ఈ జడ్పీటీలో తవ్విన కాలువల మీదనే తూకొని కట్టించుకుంటున్నారు. ఈ కొత్త కాలువలో అల్లిన వాళ్ళు ఈ కాలువ ఇది గుడికాడి నుంచి అక్కడికి రామందిరం కాడి నుంచి కాలువలే తవ్వలేదు, అక్కడ పెట్టలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు అదే చేసుకుంటున్నారు. అది దుర్వినియోగం చేయకుండా ఇంకా చాలా కొత్త కాలువలు ఉన్నాయి. అర్జున వాళ్ళు కాలనీల్లో ఊళ్ళో కూడా కొన్ని కొత్త కాలువలు కట్టాలా, దాన్ని దుర్వినియోగం చేయకుండా చేయండి. విడవలూరు మండలం మాది అర్జునవాడ.
గత 70లో ఇచ్చిన కాలనీలో కూడా ఇప్పటికీ మాకు డ్రైనేజీ కాలువ లేదు. కానీ గుంటల కొట్టి ఎత్తిపోసుకుంటున్నాం, కానీ ఈదుల్లోకి వచ్చి నీళ్లు మురికి అంత తొక్కుంటూనే నడుస్తున్నాము. దయచేసి మాకు డ్రైనేజీ కట్టాలని ఎన్నోసార్లు అడిగాము, కానీ ఇప్పటికీ దాన్ని కట్టలేదు. ఊర్లో నాయకులంతా ఊర్లో ఉండి డ్రైనేజీని మళ్ళా కట్టుకుంటున్నారు. మా సాయి జెడ్పీటీసీ గారు నిధులతో వచ్చింది, మళ్ళీ వాళ్ళే కట్టుకుంటున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. దయచేసి పట్టించుకోమని కోరుతుంది. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.